ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. హైదరాబాద్ బాలనగర్లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కవల పిల్లల్ని ప్రాణాలు తీసి ఆ తర్వాత ఆ తల్లి కూడా ప్రాణాలు తీసుకుంది. కవలలు కార్తికేయ 2 సంవత్సరాలు, లాస్యత వల్లి 2 సంవత్సరాల వయసు, ఇద్దరిది కూడా. వారిద్దరిని గొంతు నులిమి ప్రాణాలు తీసింది ఆ తల్లి సాయి లక్ష్మి. పిల్లల ప్రాణాలు తీసిన తర్వాత బిల్డింగ్ పై నుంచి సాయి లక్ష్మి కూడా దూకింది. ఈ ఘటనకు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలే కారణం అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సాయి లక్ష్మి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనా ప్రకారం భార్య భర్తల మధ్య రెగ్యులర్గా గొడవలు అవుతున్నాయని, ఈ గొడవల నేపథ్యంలోనే తాను ప్రాణాలు తీసుకోవాలని భావించి ముందుగా పిల్లలిద్దరినీ 2 ఏళ్ల వయసు ఉన్నటువంటి కవల పిల్లలిద్దరినీ గొంతు నులిమి ప్రాణాలు తీసిన ఆ తల్లి ఆ తర్వాత తాను కూడా అదే పని చేసింది. తర్వాత తాను కూడా ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. మనం ప్రస్తుతం ఆ ఇంటి వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని మనం చూస్తున్నాం. ఒక బిల్డింగ్ పై నుంచి 2 పిల్లల ప్రాణాలు తీసిన తల్లి ఆ తర్వాత ఒక బిల్డింగ్ పై నుంచి దూకి తాను కూడా బలవన్మరణానికి పాల్పడే ప్రయత్నం, తన ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ దేర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషియా మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, అసలు అక్కడ ఏం జరిగింది? 2 కవల పిల్లలు, చిన్న పిల్లలు ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తుంది ఆ తల్లి. ఆ తర్వాత తాను కూడా అదే పని చేసింది. గొడవలే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అసలు స్థానికులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? బాల్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద దారుణం చోటు చేసుకుంది. సొంత తల్లి 2 కమల పిల్లల్ని అతి దారుణంగా దిండుతో నొక్కి మరీ హత్య చేసి తను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతం తన మృతదేహాన్ని కూడా గాంధీ మార్చరీకి తరలించారు. మరోవైపు కుటుంబం అంతా కూడా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది. భార్య సాయి లక్ష్మి మరియు అనిల్ కుమార్కి కూడా 3 ఏళ్ల క్రితము పెళ్లి జరిగింది. వీళ్ళకి 2 ట్విన్స్ పుట్టారు. ఒకవైపు చైతన్ కార్తికేయ మరియు లాస్య వల్లి, వీళ్ళిద్దరు కూడా 2 years బేబీస్ అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే చైతన్ కార్తికేయ ఎవరైతే ఉన్నారో అతనికి మాటలు రాకపోవడం, తెరపిల్లు తీసుకోవడము, తరచూ దంపతుల మధ్యలో ఈ కారణం వల్లనే గొడవ రావడము. వీళ్ళు బాల్నగర్ పద్మారావు నగర్ phase 1లో నివసిస్తూ ఉన్నారు. నూజివీడ ఏలూరు డిస్టిక్కి చెందిన వాసులు. మరోవైపు అనిల్ కుమార్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని ప్రధానంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే చైతన్ కార్తికేయకి కూడా సరిగ్గా మాటలు రాకపోవడం, మరోవైపు అతనికి తెరపీలు తీసుకోవడం. 2 కమల పిల్లల్లో ఒక కూతురు లాస్య వాళ్ళకి మాత్రం సరిగ్గా మాటలు వస్తున్నాయి. కొంచెం అంటే 2 years పాప కాబట్టి కాస్త మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ చైతన్ కార్తికేయ అనే వ్యక్తికి అసలుకే మాటలు రాకపోవడం, తెరపీలు తీసుకోవడము, అనేక తెరపీలు తీసుకున్నప్పటికీ కూడా అతని హెల్త్ బాగుపడట్లేదంటూ కూడా భార్య భర్తలకి అనిల్కి మరియు లక్ష్మికి కూడా తరచూ గొడవలు రావడం. ఈ క్రమంలోనే నిన్న రాత్రి జరిగిన గొడవకి తీవ్రమైన మనస్తాపం గురైండొచ్చు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడు గొడవ పడుతుంటారు. 2 కమల పిల్లలు అయినప్పటికీ కూడా వీళ్ళకి ఒక బాబు ఫోన్ సరిగ్గా మాట్లాడట్లేకపోతున్నారు. మాటలు ఎప్పుడైనా వాళ్ళ తండ్రితో ఫోన్ మాట్లాడినా కూడా అమ్మాయి మాత్రం అలా నాన్న అలా ఇలా మాట్లాడుతూ నాన్న అని పిలుస్తుంటుంది, బాబు మాత్రం పిలవడు అంటూ కూడా ప్రధానంగా తెలుస్తున్న సిచ్యువేషన్. ఈ క్రమంలోనే తెరపీలు తీసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. అయినప్పటికీ కూడా అనేక గొడవలు వీళ్ళిద్దరి మధ్యలో రావడం తీవ్రమైన మనస్తాపంకి గురై తల్లి మాత్రము 2 పసిపిల్లని అతి దారుణంగా మెత్తతో ఒత్తి మరి అతి దారుణంగా హత్య చేసి తను కూడా బలవన్మరణానికి పాల్పడింది. 2వ ఫ్లోర్ నుంచి కూడా దూకి చనిపోయింది. మరోవైపు ఇది గమనించిన ఓనర్, ఎవరైతే బిల్డింగ్ ఓనర్, వెంటనే హుటాహుటిగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, క్లూస్ టీము పోలీసులందరూ కూడా అక్కడ చేరుకొని మరోవైపు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఏదేమైనప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరైతే తండ్రి బాలు ఉన్నాడో అతను బాల్నగర్ పోలీస్ స్టేషన్లో భర్త పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా కూతురు చావుకి కారణము వాళ్ళ భర్త అయి ఉండొచ్చు, నా అల్లుడు అయి ఉండొచ్చు అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళిద్దరికి కూడా ఎప్పుడు తరచూ గొడవలు జరిగేవి. 2 పిల్లలు కూడా ఒక బాబు మాట్లాడట్లేదు, పాప మాట్లాడుతుందంటూ కూడా ఇలా
వేధించేవాడంటూ కూడా కంప్లైంట్లో పేర్కొనున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి మెచ్యూరిటీ రావడానికి వర్డ్స్ రావడానికి కూడా టైం పడుతుంది. కొంతమందికి కూడా 5 years 6 years పడిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. వెంటనే పిల్లలు మాట్లాడాలంటే కూడా అది కొంచెం సాధ్యం కాదు. అలాంటి టైంలో డాక్టర్స్ ఉంటారు, కన్సల్ట్ చేయొచ్చు, థెరపీస్ ఉంటాయి, టాకింగ్ పవర్ అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. హీలింగ్ పవర్, టాకింగ్ పవర్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మెల్లగా చాలామంది నేర్చుకుంటూ ఉంటారు. ఇంకా టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది. అనేక మంది డాక్టర్స్ కూడా ఈ అవేర్నెస్ పైన మాట్లాడుతున్న సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా భర్త వేధింపుల కారణం వల్లనే ఇంకా నా పిల్లలను చూసుకోడా అని ఒక అనుమానం వచ్చి పిల్లలిద్దరిని మెత్తతో నిమిరి మరీ ఒత్తేసి మరీ వాళ్ళని చంపేసి ఆ తర్వాత తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయింది. ఏదేమైనప్పటికీ బాల్నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇది దారుణం అనే చెప్పొచ్చు. ఒక కుటుంబం అంతా కూడా భర్త చేసిన పనికి ముగ్గురు చనిపోయారని ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సిచ్యువేషన్. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్త మాత్రం పోలీసుల కస్టడీలో అయితే ఉన్నాడు. మరోవైపు మామ, కూతురు వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నాడో అతను మాత్రము భర్త కారణం వల్లనే చనిపోయిందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన సిచ్యువేషన్. రైట్. అంటే ఇప్పుడు స్థానికుల నుంచి ఏమైనా దీనికి సంబంధించి సమాచారం అందుతుందా పెట్రిషియా? అంటే లైక్ ఏం జరుగుతుంది ఏంటి అనే వివరాలు ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు, గొడవలు ఉన్నాయి వాళ్ళ మధ్యలో అని చెప్తున్నారు. బట్ వాట్ అబౌట్ నైబర్స్? వాళ్ళు కూడా ఇదే చెప్పగలుగుతున్నారా? ఇంకా ఏమైనా సమస్యలు కానీ? సాయి లక్ష్మి మృతదేహాన్ని మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. మరోవైపు చూసుకుంటే అక్కడున్న స్థానికులు మాత్రం వీళ్ళు అప్పుడప్పుడు గొడవ పడేవాళ్ళు, మాకంతగా బయటికి వినిపించేది కాదు, కానీ లక్ష్మి అప్పుడప్పుడు మాకు చెప్తుండే ఇలా బాబుకి మాటలు సరిగ్గా రావట్లేదు అంటూ కూడా ఓనర్ చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. ఎంత మాటలు రాకపోయినా భర్త వేధింపులు తట్టుకోలేకనే భార్య చనిపోయింది. కానీ చావు ఒక్కటే మార్గమా? ఇద్దరు పసిపిల్లలు, అబ్బం శుభం తెలియని వాళ్ళు, 2 సంవత్సరాలు కమల పిల్లలు, చాలామంది పిల్లలకు పుట్టక ఎంతోమంది లబోదిబోం అంటుంటే ఈ తల్లి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఈ తల్లి ఎందుకు సొంత కన్న పేగుల్ని అలా మెత్తతో నొక్కి మరి ఎందుకు చంపేసింది? తను చంపేసిన తర్వాత తనెందుకు చనిపోయింది? అంతగా ఎందుకు చనిపోవాల్సిన డిసిషన్ తీసుకుంది? తన మానసిక పరిస్థితి ఓకేనా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ కూడా స్థానికులు మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా కుటుంబ సభ్యులని ఆరాధిస్తున్న సిచ్యువేషన్. రైట్. థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇంట్లో ఉన్నటువంటి గొడవల కారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అనేక గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు, 2 కవల పిల్లలు ఉన్నారు. అయితే పాప చాలా చలాకీగా ఉంటుంది, కానీ బాబు మాత్రం కొంచెం స్లోగా ఉంటాడు. ఈ విషయంలో కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ మధ్య గొడవలు అయ్యాయని, ఇక ఈ గొడవలు తారాస్థాయికి చేరడంతో అవి భరించలేక ఆ పిల్లల ప్రాణాలు తీసి ఆ తర్వాత తల్లి కూడా ప్రాణాలు తీసుకుంది. ఒక బిల్డింగ్ మీద నుంచి దూకినట్లుగా తెలుస్తుంది. ముందుగా 2 పిల్లల్ని కూడా గొంతు నులిమి ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే అసలు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనే వివరాలు మా ప్రతినిధి పెట్రిషియా ఎవరైతే చిన్న పిల్లల ప్రాణాలు తీసి తర్వాత తాను కూడా అలాంటి దారుణానికి పాల్పడిందో ఆ తల్లి యొక్క, ఆ మహిళ యొక్క భర్తతో మాట్లాడే ప్రయత్నం చేశారు, వివరాలు కనుక్కునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అసలు అతను ఏమంటున్నాడు, ఏం జరిగింది ఒకసారి విందాం. హలో, నమస్తే అండి. సాయి లక్ష్మి కుటుంబ సభ్యుల. అసలు ఏం జరిగిందండి? దానికి కారణం ఏంటి? చాలా కన్ఫ్యూజన్ ఉంది. నేను ఆర్టీవీ నుంచి రిపోర్టర్ని మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు గాంధీలోనే ఉందా అండి బాడీ? మరి ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరండి, కనిపించట్లేదు. అట్లీస్ట్ మాట్లాడదాం అనుకున్నా కూడా. ఓకే, బట్ ఎక్కడున్నారు కొంచెం చెప్పగలుగుతారా? ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతాం. వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇచ్చారా? ఆహా, ఇతను కాదండి, అమ్మాయి వాళ్ళ తండ్రి. ఆయన ఫోనే నా దగ్గర ఉంది. ఇంట్లో ఫోన్ ఇంట్లో పెట్టి. ఓకే, కంప్లైంట్ ఇచ్చారా మీరు హస్బెండ్ పైన? ఇచ్చారా? అంటే అతని వల్లనే చనిపోయిందని ఇచ్చారా? అలా ఏం తెలియదు మాకు ఏం తెలియదు ఏమైంది అనేది. ఓకే 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 మరి ఇక్కడ ఎవరు కనిపించట్లేదు మీ ఫ్యామిలీ వాళ్ళు? వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? మా ఫ్యామిలీలో మేము ఇంటి దగ్గర ఉన్నాము. ఓకే, ఇక్కడ బాడీ దగ్గర ఎవరున్నారు? మా వాళ్ళు ఉంటారండి. ఓకే, ఏమన్నా నంబర్ ఇస్తారా మీ వాళ్ళది?
కన్న తల్లే ఇద్దరు కవల పిల్లల ప్రాణాలు తీసి చివరికి తాను కూడా ప్రాణాలను తీసుకునే ప్రయత్నం చేసిందంటే, ప్రాణాలు తీసుకుందంటే అసలు ఏం జరిగింది? అంత భయంకరమైన, అంత కఠినమైన నిర్ణయం ఆ తల్లి అసలు ఎందుకు తీసుకుంది? గొడవలు అనేది కామనే, కానీ ఇంత దారుణానికి పాల్పడేంత, ఇంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునే అంత పెద్ద కష్టం ఆ తల్లికి ఏమొచ్చింది అని తెలుసుకునే ప్రయత్నం ఆర్టీవీ చేసింది. ఈ నేపథ్యంలోనే వారి కుటుంబ సభ్యులతో ఆర్టీవీ మాట్లాడుతుంది, అలాగే పోలీసులతో మాట్లాడింది, స్థానికంగా ఉన్నటువంటి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే వాళ్ళిద్దరి మధ్యలో అడపదడప గొడవలు జరుగుతుండేవి. అట్ ది సేమ్ టైం పిల్లల విషయంలో కూడా చాలాసార్లు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయ్యాయి. ఇక కంటిన్యూగా గొడవలు అవుతూ ఉండడం వల్ల ఆ ప్రెషర్ భరించలేక, ముఖ్యంగా బాబు విషయంలో కూడా హస్బెండ్ చాలాసార్లు గొడవ పడ్డాడంటూ తెలుస్తుంది. అంటే బాబు అంత యాక్టివ్గా లేకపోవడం, పాప అంతా కొంచెం స్లోగా ఉండడం, అలాగే కొన్ని ఇతర సమస్యలు కూడా ఉన్నాయంటూ తెలుస్తుంది. నిజంగా కేవలం ఈ గొడవల వల్లే జరిగిందా ఇదంతా అంటే ప్రాథమికంగా ఇదే సమాచారం తెలుస్తున్నప్పటికీ ఇంకా ఏమైనా బలమైన కారణాలు ఉండి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఈ అంశాలకు సంబంధించి మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఏం విచారణ జరుగుతోంది అనే దానికి సంబంధించి అక్కడ మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఆ యువతి, ఆ మహిళ, అలాగే ఆ పిల్లలు నివసించేటువంటి ఇల్లు అక్కడ, అలాగే సీసీ ఫుటేజ్ కూడా ఆర్టీవీ దగ్గర ఉంది. ఆ ఘటన జరిగింది, ఎలా జరిగింది, ఆ మహిళ ప్రాణాలు ఎలా తీసుకుంది అనేది కానీ మేము మీకు చూపించడం లేదు. అంటే కొంచెం కష్టంగా ఉండడం, కలవరపరిచే దృశ్యాలు ఉన్నందున చాలా కఠినమైనటువంటి విజువల్ అది. సో అందుకే మేము చూపించడం లేదు ప్రస్తుతానికి మీకు.